హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం నెట్వర్క్ టైప్స్ అనేవి తెలుసుకుందాం. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో ఇక్కడ ఏంటి నెట్వర్క్ టైప్స్ అనేవి 3 ఉన్నాయి. ఏంటి ల్యాన్, మ్యాన్, వ్యాన్. ఫస్ట్ వన్ ల్యాన్ వచ్చేసరికి లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే సో ఫస్ట్కి ఇది ఏంటి చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఒక నెట్వర్క్. The name itself indicates limited range, that means connection within one organization to share data. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఒక ఫ్యాక్టరీ ఏదైనా ఒక కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక నెట్వర్క్ అనేది వైఫై అనేది ఆన్ చేస్తే ఆ విత్ ఇన్ ద కాలేజ్ మాత్రమే ఆ యొక్క వైఫై కానీ ఆ నెట్వర్క్ కానీ అందుతుంది. అవునా? సో అంటే ఏంటి, ఆ పక్కన ఇంకా మరి పక్కన ఒకవేళ ఒక కాలేజ్ ఉన్నా కూడా దానికి వెళ్ళదు. అవునా? సో దాన్ని ఏమంటారంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే విత్ ఇన్ ద రేంజ్ అంటున్నారు. అంటే ఒక కాలేజ్ అయితే ఆ కాలేజ్కి మాత్రమే ఆ యొక్క నెట్వర్క్ అనేది అందుతుంది. ద మెయిన్ పర్పస్ ఈస్ షేర్ డేటా. చెప్పాను కదా, కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ అంతా కూడా ఏంటి, షేరింగ్ ద డేటా. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, షేర్ ద డేటా. ఓకే. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి మనకి ఇక్కడ, సో విత్ ఇన్ ద రేంజ్లో ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ హై సెక్యూరిటీ. సో అంటే ఏంటి, ఆ పాస్వర్డ్ ఏదైతే వైఫై పెట్టుకుంటామో ఆ యొక్క పాస్వర్డ్ అనేది అక్కడ యూజ్ చేసి ఓన్లీ ఆ కాలేజ్ మెంబర్స్కి తెలుస్తుంది, మిగతా పక్క వాళ్ళకి ఎవరికి ఆ పాస్వర్డ్ అనేది తెలియదు. సో అనేది ఇక్కడ ఏంటి, హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక స్కూల్లో కానీ ఏమైనా తీసుకుంటే ఒక సర్వర్ ఉంది. సో అక్కడ ఏంటి, ల్యాబ్స్ ఉంటాయి కదా, కాలేజీలో ల్యాబ్స్ ఉంటాయి. సో అందులోనూ కంప్యూటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ కంప్యూటర్స్కి అన్నీ కూడా ఏం చేయబడతాయి, కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో ఇదేంటిది ల్యాన్ యొక్క డయాగ్రామ్. సో అర్థమైంది కదా, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే విత్ ఇన్ ద రేంజ్. ఓకేనా? సో అక్కడ విత్ ఇన్ ద రేంజ్లో మాత్రమే మనం ఇది అనేది నెట్వర్క్ అనేది యూజ్ చేయగలం. సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాన్. మ్యాన్ అంటే ఏంటి, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏంటి, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మాట. ఇట్ ఈజ్ ఎ లార్జ్. సో ఇదేంటి, ఇది ల్యాన్ కన్నా పెద్దది, అదేవిధంగా వ్యాన్ కన్నా చిన్నది. సో మ్యాన్ అనేది ఏంటి, మిడిల్లో ఉంది. అంటే ఇది ల్యాన్ కన్నా ఏంటి పెద్దది, వ్యాన్ కన్నా ఏంటి చిన్నది అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్. సో ఇక్కడ మనం ల్యాండ్స్ అనేవి చూసాం కదా, ఇక్కడ మ్యాన్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ ఏ సిటీ టు షేర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ల్యాన్ అంటే ఏంటనుకున్నాం, ఒక స్కూల్ కానీ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక హాస్పిటల్ ల్యాను, ఒక స్కూల్ ల్యాను, ఒక ఫ్యాక్టరీ ల్యాను, ఒక కాలేజ్ ల్యాను, వీటన్నిటిని కలిపిదే అంటే ఈ మ్యాన్ అనే నెట్వర్క్ అనేది వీటన్నిటికీ యూజ్ చేస్తాం, వీటన్నిటికీ డేటా అనేది షేర్ చేస్తుంది. సో ఇది ఏంటిది, కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్ మాట. మ్యాన్ అనేది ఏంటి, కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్. ఓకేనా? ల్యాన్ అంటే సింగిల్ వన్ ల్యాన్ అవుతుంది, కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్ అంటే ఇవన్నీ కలిపితే మ్యాన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే ఇట్ హ్యాస్ లెస్ సెక్యూరిటీ. ఇక్కడ ఏంటి, ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు, విత్ ఇన్ ద రేంజ్ కాబట్టి. ఇక్కడ ప్రతి ల్యాండ్కి పంపిస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్కి పంపిస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఆ పాస్వర్డ్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ లెస్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, వైడ్ ఏరియా నెట్వర్క్, వ్యాన్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ ఇదేంటి, ఇది ల్యాన్. దీని యొక్క కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్ ఏంటి, మ్యాన్. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ మ్యాన్స్ వచ్చేసరికి వ్యాన్. ఓకేనా? సో ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి లింక్ అయి ఉంటాయి. ఇట్ హ్యావ్ రేంజ్ కనెక్టెడ్ అమౌంగ్ ద డిఫరెంట్ సిటీస్ ఆర్ స్టేట్స్. సో ఇక్కడ ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఇది కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అయితే ఏమవుతుంది, కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక స్టేట్లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటిది, కలెక్షన్ ఆఫ్ స్టేట్స్. సో ద ట్రాన్స్మిషన్ మీడియా ఇన్ వ్యాన్స్ ఆర్ రూటర్స్. సో ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ అనేవి మనకి ఇక్కడ కలెక్షన్ ఆఫ్ సిటీస్ స్టేట్స్ అన్నీ కూడా కలిపితే మనం ఇక్కడ వ్యాన్ అంటామన్నమాట. సో ఇందులో డ్రాబ్యాక్ వచ్చేసరికి ఏంటి, ఇట్ హ్యాస్ లెస్ సెక్యూరిటీ. మనకు తెలుసు ఎందుకంటే ఇట్ హ్యాస్ లెస్ సెక్యూరిటీ. సో స్టేట్స్కి సిటీస్కి ఇది అనేది ఏంటి, నెట్వర్క్ అనేది అందించబడుతుంది. అంతేనా? శాటిలైట్ ఉందనుకోండి, శాటిలైట్ అనేది ఓన్లీ ఈ పలానా ఈ స్టేట్కి మాత్రమే, ఓన్లీ ఈ బ్రాంచ్కి మాత్రమే అని ఉండదు కదా. సో మొత్తం స్టేట్స్కి అన్నిటికీ అది నెట్వర్క్ అనేది పాస్ చేస్తుంది కదా. సో అదేవిధంగా సో అంటే ఏంటి, అక్కడ లెస్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం డయాగ్రామ్ అనేది మెన్షన్ చేసేటప్పుడు మ్యాన్ తోటి మనం మెన్షన్ చేయం, ఇక్కడ ల్యాన్ తోటే మెన్షన్ చేస్తాము. లండన్ ల్యాన్, ప్యారిస్ ల్యాన్, అదే న్యూయార్క్ ల్యాన్. సో ల్యాన్ తోటే మనం చేస్తాం, మ్యాన్ తోటి దీన్ని చూపించాం. సో ల్యాండ్స్ అన్నీ కలిపి ఉన్నా, సో లండన్ అనే దాంట్లోన మొత్తం ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ ల్యాండ్స్ని మనం ల్యాన్ అని అంటున్నాం. ఓకేనా? సో కలెక్షన్ ఆఫ్ మ్యాన్స్ అనేవి ఏంటి, వ్యాన్.
ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు ఇక్కడ మ్యాన్ వస్తుందా ల్యాన్ వస్తుందని, ల్యాన్ అనే మనం ఇక్కడ చేస్తాం. సో అర్థమైంది కదా మనకి ఈ నెట్వర్క్ టైప్స్ అంటే ఏంటో. సో ల్యాన్, మ్యాన్, వ్యాన్ అనే 3 టైప్స్ ఉంటాయి. ల్యాన్ అనేది ఏంటి, విత్ ఇన్ ద రేంజ్. అదే మ్యాన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ స్టేట్లోనే ఎన్నైతే ల్యాన్స్ ఉంటాయో అన్ని ల్యాన్స్కి నెట్వర్క్ అనేది షేర్ అవుతుంది. అదే వైడ్ ఏరియా నెట్వర్క్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ అన్నిటికీ కూడా అది నెట్వర్క్ అనేది షేర్ చేస్తుంది. ఓకే కదా. సో ఇది నెట్వర్క్ టైప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.